డీజే వాయించడంలో బ్రాండ్ గా మారిన డీజే టిల్లు అలియాస్ బాలగంగా తెరక్ తన ఫ్యామిలీతో కలిసి టిల్లు ఈవెంట్ పేరుతో వెడ్డింగ్ ఇతర ఈవెంట్లను నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి నుంచి 25 లక్షల రెమ్యునరేషన్ తో భారీ ఈవెంట్ ను చేజిక్కించుకుంటాడు. ఆ తర్వాత ఓ పబ్ లో ఊహించిన పరిస్థితిలో టిల్లు జీవితంలో లిల్లీ అనుపమ పరమేశ్వరన్ వస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి కోసం చేయనున్న ఈవెంట్ అతని జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది, తన జీవితంలోకి లిల్లీ వచ్చిన తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే స్క్వేర్ కథ. డీజే టిల్లు సినిమా సక్సెస్ కావడానికి కారణమైన స్క్రీన్ ప్లే తోనే టిల్లు స్క్వేర్ సినిమాను మొదలుపెట్టినప్పటికీ కొత్త సీన్లు డైలాగ్స్ తో మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ మాలిక్ రామ్ అనుసరించిన పంతా బాగుంది. కథా కథనం సీన్ల విషయంలో ఎలాంటి ప్రయోగం చేయకుండా చాలా బ్యాలెన్స్ పకడ్బందీగా ప్లాన్ చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి డైలాగ్స్ అత్యంత బలంగా మారడమే కాకుండా సాధారణ ప్రేక్షకులను అత్యంత నవ్వించేలా చేసిందని చెప్పవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ డీజే టిల్లు ఫార్మెట్ ను అనుసరించిన టీం సెకండ్ హాఫ్ లో కథలోకి డాన్ మురళీ శర్మను పట్టుకొచ్చి క్రైమ్ డ్రామాను ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు నడిపించారు. ఐకానిక్ క్యారెక్టర్ రాధికా రోల్ తో నేహా శెట్టి క్యారెక్టర్ ను మళ్ళీ పట్టుకొచ్చి నడిపించిన డ్రామా కూడా సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక అనుపమ పరమేశ్వరన్ కేవలం గ్లామర్ రోలే కాకుండా ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా కొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేయడం మరో స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం సిద్ధు మలిక్ టీం వర్క్ కు అద్దం పట్టిందని చెప్పవచ్చు. ఎప్పటిలాగానే టిల్లు సిద్ధు మరోసారి చెలరేగిపోయాడనే చెప్పాలి. అలాగే హై ఎనర్జీ మరోసారి తన యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు. అవలవలుగా టపోరీ లాంగ్వేజ్ తో డైలాగ్స్ చెప్పిన విధానం బాగుంది. సినీ అభిమానులకు ఫ్యాన్స్ కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాలో చూస్తే ఆమె రోల్ ట్రైలర్ లో ప్రమోషన్ ఈవెంట్స్ తో లిప్లాక్ మితిమీరిన రొమాన్స్ తో తప్పుదారి పట్టించారని స్పష్టమవుతుంది. సినిమాలో ఓ సీరియస్ రోల్ అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్ ఎరగదీశారని చెప్పాలి. అంతేకాకుండా నేహా శెట్టి గెస్ట్ అపిరెన్స్ తో సర్ప్రైజింగ్ చేస్తుంది. పాత్రకు తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ ఉన్నంతసేపు ఎమోషన్ ఫన్ క్రియేట్ చేసింది. ఇక మురళీధర్ గౌడ్, మార్కస్, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీ శర్మ ఇతర క్యారెక్టర్లు సినిమాకు బోల్డ్ అంత వినోదాన్ని కంటెంట్ ను అందించారు. కనిపించిన ప్రతి చిన్న పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ఈ సినిమాకు రైటింగ్ అత్యంత బలంగా నిలిచింది. కేవలం డైలాగ్ సీన్లు డిజైన్ చేసిన విధానంతోనే డీజే టిల్లు కంటే ఎక్కువ స్ట్రెంత్ కనిపించింది. ఆ తర్వాత మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. బయట పాటలు అంతగా కిక్ ఇవ్వలేదు కానీ సినిమాలో మంచి జోష్ను అందించాయి. నిర్మాణ విలువలు మరో హైలైట్ గా అని చెప్పవచ్చు. టిల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే కొత్తగా వెతుక్కోవడానికి ఏమీ లేని రుచికరమైన పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది. పాత వాసనలో కొట్టొచ్చినా దాన్ని వదిలిపెట్టకుండా ఉండేలా వండి వార్చారు. డీజే టిల్లు తర్వాత ఎన్ని అంచనాలు పెట్టుకుని వెళ్ళినా వాటన్నిటిని సంతృప్తి పరుస్తాయి. సినిమా మొదలైన తొలి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఫన్ తో నవ్వుతూనే ఉంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.